ఈ ఫోటోలో మీరు చూస్తుంది ప్రముఖ కవయిత్రి, తెలంగాణలోని తొలి మహిళా గజల్ రచయిత్రి అయినటువంటి శ్రీమతి ఇందిరా బైరీ గారు. అంతేకాకుండా ఈవిడ ఉపాధ్యాయురాలుగా కూడా పనిచేశారు. దురదృష్టవశాత్తు 19వ తారీఖు ఫిబ్రవరి 2023 ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. తను మరణం గురించి బైరీ ఇందిరా గారు మరణం తర్వాత తన అంత్యక్రియలు ఎలా చేయాలనే దాన్ని కూడా కవిత్వం రూపంలో రాసుకున్నారు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఈ కవిత పూర్తయ్యేలోపు మీ కళ్ళు చెమర్చక తప్పదు. నేను పోయినప్పుడు వస్త్రానికి బదులుగా ఓ కాగితాన్ని కప్పండి, కవిత్వం రాసుకోవడానికి పనికొస్తుంది. మట్టిలో కప్పెట్టకండి, మరీ గాలాడదు, పురుగు పుట్ర ఉంటాయి. పెన్సిళ్ళు, రబ్బరు, కర్చీఫు బ్యాగ్లో ఉండేలా చూసుకోండి. సెల్ ఫోన్ మర్చిపోయారు, బోరు కొట్టి చేస్తాను. దండలు గిండలు వేయకండి, నాకు ఎలర్జీ. పసుపు గట్రా పూసి భయంకరంగా మార్చకండి, పిల్లలు దడుచుకుంటారు. పైగా నన్ను గుర్తుపట్టాలి కదా. పుణ్యపు స్త్రీ, పాపపు స్త్రీ అని పేర్లు పెట్టకండి, నాకు చిర్రెత్తుకొస్తుంది. నా సామాన్లన్నీ పడేయకండి, అడిగిన వాళ్లకు ఇచ్చేయండి. మంగళవారము అమంగళవారము పాడెకు కోడి పిల్లను కట్టి హింసించకండి. ఇప్పుడైనా నా మాట నెగ్గనివ్వండి. డాన్స్లాడి లేట్ చేయకండి, ఏదైనా టైం ప్రకారం జరగాలి. కాస్త చూసి తగలబెట్టండి, పక్కన మొక్కలు ఉంటాయేమో. బడికి ఇన్ఫామ్ చేయండి, వాళ్ళు సెలవిచ్చుకుంటారు. దేనికి ఇబ్బంది పడకండి, గొల్లవాళ్ళ కొట్లో ఖాతా ఉంది. పిట్టకు పెట్టేదున్నా లేకున్నా అన్ని రోజులు ఇక్కడే ఉండండి. మళ్ళీ మళ్ళీ చేస్తానా ఏంటి? పనిలో పని కాష్టం దగ్గర కవి సమ్మేళనం పెట్టండి. నేను ఉన్నట్టుంటుంది, తనివి తీరా విన్నట్టుంటుంది. మీ ఇందిరా బైరీ.